హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే నా ఛానల్లో ఐ థింక్ చాలా లీస్ట్గా నేను చేసింది ఏంటంటే ప్రొడక్ట్ రివ్యూస్ అనమాట. సో ఈ రోజు ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐమ్ గోనా షో అ ప్రొడక్ట్ అండ్ దాని రివ్యూ మొత్తం ఎలా ఫీల్ అయ్యాను, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అన్ని అవన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఈరోజు మాట్లాడబోయే ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటంటే డాట్-ఇన్ కీ నుంచి వాటర్ స్లిప్పింగ్ మాస్క్. సో ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద ప్యాకేజింగ్, ప్రైసింగ్, what does it claim and what kind of ingredients it has and how does it work. సో ఇవి మనం బేస్ చేసుకొని నేను రివ్యూ అనేది మీకు ఇస్తాను. సో ఫస్ట్ మనం ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుందాము. మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి దగ్గర నుంచి ఎలా ఉంది అనేది. సో అవుటర్ ప్యాకేజింగ్ ఇస్ సో క్యూట్. నేను చెప్పలేను ఎంత క్యూట్గా ఉందనేది. ఎందుకంటే మన లగ్జూరియస్ బ్రాండ్స్ మీద కూడా ఇలాంటి స్లీపింగ్ మాస్క్ వాటి మీద మనం స్పెండ్ చేస్తే ఇలాంటి క్యూట్ ప్యాకేజింగ్ అయితే నేనైతే చూడలేదు. ఎందుకంటే దీంతో కంపారిజన్గా అందరూ ఏం చెప్తున్నారంటే లెనన్ వాటర్ స్లీపింగ్ మాస్క్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను కూడా ఒకవేళ దాంతో కంపేర్ చేసుకుంటే ఐ హ్యావ్ సీన్ ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ బ్లూ ప్లెయిన్ బాక్స్లో వస్తుందన్నమాట. సో వెరీ సింపుల్ ప్యాకేజింగ్లో వస్తుంది అది. బట్ ఇది మనం చూసుకుంటే చాలా లగ్జూరియస్గా వస్తుంది. దీన్ని నాకైతే చాలా బాగా నచ్చింది ద వే ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ఇన్సైడ్ నుంచి ఎలా ఉంటుందంటే సో ఇలా ఒక మనకి ఐ డోంట్ నో వై నాకు దీన్ని చూడంగానే ఇలా ఒక ఐస్ క్రీమ్లా అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో క్యూట్, సూపర్ క్యూట్గా ఉంది. అండ్ చాలా వెయిట్ కూడా ఉంది దీనికి. ఎందుకో నాకు పగిలిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలనిపించింది. బట్ అదర్వైజ్ ఇట్స్ సూపర్ క్యూట్ టు సీ. నాకైతే చాలా నచ్చింది ప్యాకేజింగ్ వైజ్. సో చూసారు కదా ప్యాకేజింగ్ గురించి. అయితే ఇప్పుడు మన సెకండ్ పాయింట్ వచ్చేసరికి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాము. సో నేనైతే అన్ని కెమికల్ ఇంగ్రీడియంట్స్ అన్ని చదవట్లేదు, ఎందుకంటే మనకు తెలిసిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రం షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే పైన ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి క్యామమైల్ అండ్ బల్గేరియన్ రోసెస్ అండ్ హైడ్రోక్లోనిక్ యాసిడ్ అనమాట. సో దీస్ ఆర్ ద 3 ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారంటే ఆక్వా అంటే వాటర్, గ్లిసరిన్ అంటే నాకు తెలిసిన నేమ్సే చదువుతున్నాను, తెలియని నేమ్స్ ఏవి చదవట్లేదు నేను. అండ్ ఆల్సో హైడ్రోక్లోనిక్ యాసిడ్ I already told you all, cucumber and fruit extract, chamomile, Bulgarian roses, flower extracts, so rose oil. సో ఇలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్స్, గుడ్ ఇంగ్రీడియంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి క్లెయిమ్ చేస్తున్నది ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనే దాని గురించి చూద్దాము. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పై నుంచి యూజ్ చేస్తున్నాను దీన్ని. అండ్ నేను యూజ్ చేసినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ టెక్స్చర్. మీకు నేను క్లోజప్లో యాడ్ చేస్తాను చూడండి. టెక్స్చర్ అనేది కొంచెం హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్, జెల్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉందన్నమాట దీనికి. సో అండ్ స్మెల్ జస్ట్ ఇలా క్యాప్ ఓపెన్ చేయగానే స్మెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ రోజ్ కైండ్ ఆఫ్ యాజ్ ఇట్ సేస్ ద బల్గేరియన్ రోజెస్ స్మెల్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు స్ట్రాంగ్ రోజెస్ స్మెల్ నచ్చకపోతే మాత్రం ఈ స్మెల్ నచ్చకపోతుండొచ్చు. బట్ నాకైతే చాలా సూదింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ కామింగ్ ఆల్సో. నైట్ అప్లై చేసినప్పుడు మంచి నిద్ర వస్తుంది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ జెల్లా ఉంది, కానీ మనం అప్లై చేసిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ బికమింగ్ లైక్ వాటర్. అండ్ మనకు అసలు ఏది అప్లై చేయలేనంత లైట్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. నేను మీకు సైడ్లో అప్లై చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. నాకైతే సూపర్ లైట్గా అనిపిస్తుంది, అస్సలు హెవీనెస్ లేదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బేర్ స్కిన్లా అనిపిస్తుంది, వెరీ కంఫర్టబుల్ టు ద స్కిన్. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు యాజ్ ఇట్ సేస్ స్కిన్ ప్లంపింగ్ చేస్తుందని చెప్తుంది. నిజం చెప్పాలి అంటే ఐ హ్యావ్ రియలీ ఫెల్ట్ దాట్ నా స్కిన్ చాలా ఫ్రెష్గా అండ్ ఇట్లా గ్లోయి బూస్ట్ స్కిన్ ప్లంపింగ్ అంటే మనకి ఫైన్ వ్రింకిల్స్ అవన్నీ కవర్ చేస్తూ కొంచెం ఇట్లా ప్లంప్డ్గా ఇట్లా చప్పినెస్ వస్తుందన్నమాట. సో అదైతే నేను షూర్గా చూశాను, మంచి గ్లోయినెస్ వచ్చింది. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు జెల్ కన్సిస్టెన్సీ ఉంది, అప్లై చేయగానే వాటర్లో అయిపోతుంది అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ సేస్ ఇట్ ఈస్ moisture infused.
ఇట్స్ రియలీ మాయిశ్చరైజింగ్. వాటర్ జెల్ బేస్డ్ ఉంది అంటే మాయిశ్చర్ చేయట్లేదని అయితే కాదు, మంచిగా మాయిశ్చర్ చేస్తుంది. పొద్దున వరకు నాకైతే ఎలాంటి డ్రైనెస్ లేదు. అంటే ఐమ్ కాంబినేషన్ స్కిన్ గర్ల్, బట్ నాకైతే చాలా 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 పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 795 రూపీస్ పడుతుంది. 60 ml అనుకుంటా ఇది ప్రోడక్ట్ వచ్చేసరికి. 60 ml ప్రోడక్ట్కి 795 నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ అ ఇండియన్ మేడ్ బ్రాండ్ అనమాట. సో ఇండియన్ బ్రాండ్ని సపోర్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దీస్ డేస్. సో ఇట్స్ అ ఇండియన్ బ్రాండ్. కొరియన్ బ్రాండ్స్ లేదంటే ఐ నో కాదు, నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టము కొరియన్ స్కిన్ కేర్ కానివ్వండి, ప్రొడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. బట్ మన ఇండియన్ బ్రాండ్లో ఇంత మంచి ప్రోడక్ట్ని నేనైతే చూడలేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ కొరియన్ స్కిన్, నాకు చాలా నచ్చుతుంది. మై మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కేర్ గోస్ ఆన్ టు కొరియన్ ప్రోడక్ట్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ ప్రోడక్ట్ స్కిన్ కేర్లో ఇది చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. నాకు సీరియస్గా డాటన్కి ప్రోడక్ట్స్ ఐఎమ్ థింకింగ్ టు పర్చేస్ అ లాట్ మోర్. సీరమ్స్ కానివ్వండి అవన్నీ కూడా నేను పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైడ్రోక్లోనిక్ యాసిడ్ ఉంది అని అనగానే చాలామంది భయపడతారు. ఐ డోంట్ నో దీంట్లో పర్సెంట్ ఎంత ఉందో అనేది చెప్తాను మీకు, ఒక నిమిషం. పర్సెంట్ అనేది వీళ్ళు యాడ్ చేయలేదు యాక్చువల్గా, సో నాకు ఐడియా లేదు ఎంత పర్సెంట్ ఉంది అనేది. బట్ సీరియస్గా చెప్తున్నాను, ఇట్స్ రియలీ నాట్ హార్ష్ ఆన్ ద స్కిన్. నా స్కిన్ కూడా కొంచెం ఫాస్ట్గానే రియాక్ట్ అవుతుంది ఒకవేళ బ్యాడ్ కెమికల్స్ ఉంటే. అండ్ ఇట్ ఆల్ క్లియర్లీ సేస్ దేర్ ఇస్ నో నాస్టీ కెమికల్స్ అనేసి పైన మెన్షన్ చేశారు వాళ్ళు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. హైడ్రోక్లోనిక్ యాసిడ్ ఉంది అంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే ఇట్స్ యాసిడ్. ఎంత తక్కువ పర్సెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు రియాక్షన్ ఉండొచ్చు అది ఇది అని అనుకుంటారు. బట్ ఏమో నాకైతే చాలా బాగా పడింది ప్రోడక్ట్. నేను కూడా భయంతోనే తీసుకున్నాను. అండ్ ఎందుకో ధైర్యం చేసి ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోలేదు. బట్ మీరు మాత్రం కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఇందులో హైడ్రోక్లోనిక్ యాసిడ్ ఉంది. బట్ నేనైతే ప్యాచ్ టెస్ట్ చేయలేదు, డైరెక్ట్గా ఎందుకో నమ్మకంతో అప్లై చేశాను. అండ్ నా నమ్మకం నిజంగా చెప్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకైతే స్కిన్లో రిజల్ట్. సో ఐ రియలీ లవ్ దిస్ ప్రోడక్ట్. సో అదనమాట నా రివ్యూ అయితే. సో చూసారు కదా నా రివ్యూ, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ గైజ్, ఇట్స్ నాట్ ఎనీ స్పాన్సర్డ్. నిజంగా చెప్తున్నాను, ఇది నా ప్రతి వీడియోలో ఎందుకు చెప్పుకుంటున్నానో నాకైతే తెలీదు. నాకు అంత సీన్ లేదని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ డోంట్ నో వై, ఐ జస్ట్ వాంట్ మెన్షన్ యూ గైజ్ బికాస్ ఎందుకంటే నేను కూడా ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్. ఎక్కడైనా ప్రొడక్ట్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్పాన్సర్డ్ లేదంటే పంపించిన ప్రొడక్ట్స్ చెప్పాము అని అంటే ఎలా ఉంటుందంటే, ఓకే వీళ్ళు ఇంత పొగుడుతున్నారంటే వాళ్ళు చెప్పారు ఇచ్చారు కాబట్టి అందుకే పొగుడుతున్నారేమో అన్న థాట్ నాకు కూడా చాలాసార్లు వేరే కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ నమ్మాలా నమ్మద్దు అనేది ఇది మనకి అందరికీ ఉంటుంది. బట్ నిజం చెప్తున్నాను గైస్, నాకు మనస్ఫూర్తిగా చాలా నచ్చి మీతో నా డబ్బులతో కొనుక్కున్న ప్రోడక్ట్ని మీతో షేర్ చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ ఇఫ్ యూ ఆల్ ఆర్ విల్లింగ్ టు బై అ నైట్ క్రీమ్, జస్ట్ ఒక్క ట్రై అయితే దీని మీద ఇవ్వండి, ఎందుకంటే ఇట్స్ వర్త్ ద ప్రోడక్ట్. చాలా బాగుంది. ఇండియన్ స్కిన్ కేర్లో ఇంత మంచి బ్రాండ్ నేనైతే ఫర్ షూర్ ఐ హ్యావ్ నాట్ సీన్, ఇప్పుడు వరకు అయితే చూడలేదు. చాలా బాగా అనిపించింది. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, దే ఆర్ వర్త్ ద ట్రై. అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించింది, బికాస్ 60 ml ప్రోడక్ట్ అనేది వస్తుంది. నాట్ ఎగ్జాచురేటింగ్ గైస్, నచ్చిందని చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ ఇస్తాను, కొనుక్కోండి, చాలా బాగుంది. దాట్స్ అబౌట్ మై రివ్యూ. అండ్ నేను వచ్చేసరికి ఇది 795 కదా, నాకు నైకాలో ఏదో ఆఫర్ ఉండింది ఆ టైంలో. ఐ థింక్ పింక్ సేల్ ఏదో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు షేర్ చేయలేదు అంటే ఐ వాజ్ ట్రయింగ్ ఇట్. నిజంగా ట్రై చేసి ఎంత బాగుంది ఎలా ఉంది అనేది చూసి ఆ తర్వాతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే వెయిట్ చేసి ఆఫర్ అయిపోయినా పర్వాలేదు, ఫస్ట్ నేను మంచిగా ట్రై చేసి ఆ తర్వాతే షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐ థింక్ నాకు 650 ఏమో వచ్చింది, ఒక 100 రూపీస్ తగ్గింది. బట్ ఆ 100 రూపీస్ నాకు షిప్పింగ్లో పడిపోయి 750 అయిపోయింది అనమాట. సో నాకు ఏ ఆఫర్ రాలేనట్టే చెప్పాలి అని అంటే. సో అది నా రివ్యూ అయితే. నిజంగా ట్రై చేయండి గైస్, ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూ ఆల్ నో వాట్ టు డూ, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉంది, జల్దీ సబ్స్క్రైబ్ చేసేయండి, నేను చూస్తున్నాను ఇక్కడే. జల్దీ పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫోటో మీద క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నౌ.